హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జూలై నెల జీతాలు, పెన్షన్ల బిల్లులలో భారీ కదలికైతే రావటం జరిగిందనమాట. సో, ఉదయం నుంచి యథావిధిగా ఉన్నటువంటి బిల్లు అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నటువంటి బిల్లులలో ఒక్కసారిగా అయితే భారీ కదలికైతే వచ్చింది. ఈరోజు వీరి అకౌంట్‌లో అయితే జీతాలు, పెన్షన్లు జమ అవుతాయి. మరి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు భారీ శుభవార్తనే చెప్పవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూసి అంటే చాలామంది ఉద్యోగ పెన్షనర్స్ ఈరోజు 1 తారీఖు ఖచ్చితంగా జీతాలు, పెన్షన్లు జమ అవుతాయనే కూటమి ప్రభుత్వం మీద పెట్టుకున్నటువంటి నమ్మకంతోనే ఉన్నారు. కానీ ఉదయం నుంచి చూసుకున్నట్లయితే సాయంత్రం 5 గంటల వరకు బిల్లులలో అయితే ఎటువంటి కదలిక అనేది లేదు. సో ఈ మేరకు ఏమైంది? ఏమై ఉంటుంది అనైతే ఉద్యోగ పెన్షనర్స్ ఆరా తీయడం మొదలుపెట్టారనమాట. సో బిల్స్ యాక్చువల్‌గా రెగ్యులర్‌గా మనం చూసుకున్నట్లయితే 31 తేదీ జూలై, జూలై 31 తేదీ ఈవినింగ్ లేదా నైట్ సమయానికే ఈ కుబేర్ స్టేజ్‌కైతే చేరుకోవాల్సిన బిల్లులు ఉదయమైనా కూడా బిల్లులలో కదలిక లేదు. ఎట్టుండేవో అట్లే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నాయి. సాయంత్రం 5 గంటల వరకు అయితే చూసారు. ఆరా తీశారు. చాలామంది మెసేజ్ కూడా పెట్టారు. ఏమైంది? ఏమై ఉంటుందని జెప్పేసి. కానీ బిల్లులో అయితే ఎటువంటి కదలిక లేదు. కానీ 5 గంటల తర్వాత నుంచి బిల్లులు ఒక్కసారిగా ఈక్యుబర్ స్టేజ్‌కైతే వెళ్ళడం జరుగుతోంది. సో, బిల్లులలో భారీ కదలిక. ఈ రాత్రికే నగదు ఖాతాల్లో జమ. 1 తారీఖు రోజంతా గూడా తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఎట్టకేలకు ఊరట లభించిందండి. జీతాలు, పెన్షన్ల చెల్లింపుల ప్రక్రియ అనేది ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత అనూహ్యమైన కదలిక అయితే మొదలైంది. నిధుల కోసం నిరీక్షణ నిరీక్షణ అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశన అంటే బిల్ ఎప్పుడైనా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఎప్పుడుంటుందంటే, స్టేట్ గవర్నమెంట్ ఆ బిల్లుకు సంబంధించిన ఫండును ఆర్‌బీఐకి పంపలేదని అర్థము. సో, ఇప్పుడు 5 గంటల తర్వాత నుంచి 5 గంటల సమయం నుంచి ఈ బిల్లులన్నీ కూడా తదుపరి దశ అనగా ఆర్‌బీఐ ఈక్వబర్ స్టేజ్‌కైతే చేరుకున్నాయి. అంటే దీని అర్థము స్టేట్ గవర్నమెంట్ నిధులు సమకూర్చిందనమాట. సో, ఇది దీని అర్థము. సో, చాలామంది బిల్స్ అయితే పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేయడం జరిగిందండి. ఈ విధంగా పేమెంట్ స్టేటస్ వచ్చేసి ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈకుబేర్ అని అయితే చూపిస్తుంది. అలాగే మరొక బ్యాచ్ చెక్ చేయగా ఈ యొక్క బ్యాచ్ నంబర్ అంతా కూడా బ్యాచ్ అంతా కూడా పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఇన్ ప్రాసెస్ ఫర్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈకుబేర్ అని అయితే చూపిస్తోంది. అంటే బిల్లులన్నీ కూడా మనకు మరి కాసేపట్లో బ్యాచ్ నంబర్స్ అలాట్ అవ్వడము. సో, బ్యాచ్ నంబర్స్ అలాట్ అయిన వెంటనే మనందరికీ తెలిసిందే 1 ఆర్ 2 అవర్స్‌లో జమ అవుతాయన్నమాట జీతాలు, పెన్షన్స్ అనేవి. సో, ఈ విధంగా ఆర్‌బీఐ ఈక్వబై దశకు బిల్లులు అయితే చేరాయి. ఉద్యోగులు, పెన్షనర్స్ తమ బిల్లుల స్టేటస్‌ను చెక్ చేయగా చాలా వరకు కూడా ఈ విధంగానే స్టేటస్ అయితే చూపిస్తోంది. సో, ఈ కుబేర్ దశకు చేరాయి అంటే అర్థము రాష్ట్ర ప్రభుత్వము జీతాల చెల్లింపులకు అవసరమైన నిధులను సమీకరించి వాటిని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్‌బీఐకు విడుదల చేసిందని అర్థము. ఆర్‌బీఐ తన ఈక్యుబర్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ నిధులను నేరుగా లబ్ధిదారుల అనగా ఉద్యోగులు, పెన్షన్ల ఖాతాలోకి పంపిణీ చేస్తుంది. ఇది చెల్లింపుల ప్రక్రియలో అత్యంత కీలకమైన మరియు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి చివరి దశ. ఇక్కడి నుంచి ఈక్వల్ స్టేజ్ నుంచి తదుపరి ఆర్‌బీఐ అయితే చూసుకుంటుందనమాట. బ్యాచ్ నంబర్స్ అలాట్ చేయడము, అవంతా కూడా జీతాలు జమ చేయడం కూడా ఆర్‌బీఐ బాధ్యత. మరి ఉద్యోగ పెన్షనర్స్‌కు ఇప్పుడు బిల్లు స్టేటస్ అయితే ఈక్వల్ స్టేజ్‌లో ఉంది కదా! ఎవరెవరికి ఈరోజు బిల్లులు జమ అవుతాయనేది చూద్దాము. రాష్ట్ర వ్యాప్తంగా కదలిక. ఏ జిల్లాల్లో అంటే ఈ కదలిక కేవలం 1, 2 జిల్లాలకే పరిమితం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లోనూ బిల్లుల ప్రాసెస్ అయితే అవుతున్నాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లా సర్వీస్ పెన్షనర్ల బిల్లులు కూడా ఈకుబారు. అలాగే హిందూపురం శ్రీ సత్యసాయి జిల్లా, చిత్తూరు జిల్లా పెన్షన్ బిల్లులు, నెల్లూరు, కాకినాడ, విజయనగరం, గుంటూరు, గురజాల వంటి అనేక ప్రాంతాల బిల్లులు బ్యాచ్ నంబర్ వారీగా ఈక్యుబర్ దశకైతే చేరుకున్నాయి.
తదుపరి ప్రక్రియ ఏంటి? ఎప్పుడు జమ అవుతాయని చూసుకున్నట్లయితే, సో, ప్రస్తుతం బిల్లులు ఈ దశలో అయితే ఉన్నాయి. అంటే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిధులు అయితే ఆర్‌బీఐ వద్ద సిద్ధంగా ఉన్నాయి. మరి ఆర్‌బీఐ ఈ బిల్లులకు బ్యాచ్ నంబర్స్ కేటాయించి చెల్లింపులకు అయితే సిద్ధం చేస్తుంది. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే నేరుగా ఉద్యోగుల పెన్షన్‌ల బ్యాంకు ఖాతాల్లో జీతాలు, పెన్షన్‌లయితే జమ అవుతాయి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి కొన్ని గంటల సమయం అయితే పడుతుంది. కాబట్టి ఈరోజు రాత్రికి లేదా అర్ధరాత్రి లోపు చాలామంది ఉద్యోగ జీతాలు కొద్దో గొప్పో జమయ్యే అవకాశం అయితే ఉంది. ఈరోజు మరియు రేపటిలోను కూడా రేపు మొన్నటి లోపల కూడా జీతాలు, పెన్షన్‌లయితే పూర్తి స్థాయిలో జమ అవుతాయనేది తాజా సమాచారము. మరి కొంతమందికి బిల్లు పేమెంట్ స్టేటస్ చెక్ చేయగా క్యాన్సెల్ అనైతే చూపిస్తుంది. అంటే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ఒక బిల్ అయితే చూడొచ్చు. పేమెంట్ స్టేటస్ క్యాన్సెల్డ్ అనైతే రావటం జరిగింది. ఎందుకు వచ్చింది అనేది తెలుసుకుందాము. ఎవరికైనా బిల్లు గనుక క్యాన్సెల్ అని వచ్చినట్లయితే కంగారు పడాల్సిన అవసరం ఏమి లేదండి. కొంతమంది పెన్షనర్స్‌కు పేమెంట్ స్టేటస్ క్యాన్సెల్ అని చూపించడంతో ఆందోళనకైతే గురయ్యారు. అయితే ఇది కేవలం సాంకేతిక సమస్య, అంటే టెక్నికల్ ఇష్యూ మాత్రమేనని, ఆ బిల్లులు కూడా సరిచేయబడి ప్రస్తుతం అటువంటి బిల్లులన్నీ కూడా ఈగుబడి దశకు అయితే చేరుకున్నాయనే సమాచారము. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. తాజా సమాచారం ప్రకారం సాయంత్రం 5 గంటల 12 నిమిషాల ప్రాంతంలో బిల్లుల కదలిక అయితే ప్రారంభమయ్యి వేగంగా ప్రాసెస్ అవుతున్నాయి. ఈ పరిణామంతో నెల మొదటి రోజు జీతం కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మందికి ఉపశమనం లభించినట్లయింది. జీతాలు, పెన్షన్‌ల జమకు సంబంధించిన మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. మీరు కూడా మీ బిల్లు పేమెంట్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీ బిల్లు ఏ దశలో ఉంది? ఈగబెల్ దశకు చేరుకుందా లేదా? లేదా బ్యాచ్ నంబర్ అలాట్ అయిందనేది ఒకసారి నిర్ధారించుకొని వీలైతే ఈ వీడియో కింద కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. మన మిత్రులకైతే యూజ్ అవుతుంది. ఇక ఎప్పటిలాగే ఉద్యోగ పెన్షనర్స్‌కి జూలై నెల జీతాలు, పెన్షన్‌లు కూడా పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని బిల్లుల్లో కదలికను బట్టి అందిస్తూనే ఉంటాను. మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.